దేవా, వీడియో రికార్డ్ చేయాలంటే సైతాన్ ఎంతగానో దాడి చేస్తూ ఉంటాడు తండ్రి. కానీ మీ కృప వల్లనే మేము బ్రతుకుతుంటున్నాము. సజీవమైన దేవుడవు, సజీవరాళ్ళకి తండ్రి, ముఖ్యంగా సజీవమైన దేవుడికి మేము మొక్కులాగున మీరే సహాయం దయచేసే తండ్రివని. ఏ మాత్రం కూడా నాన్ లివింగ్ థింగ్స్ మేడ్ బై హ్యూమన్ తోటి కాదు మేము చేసేది, అది మెషినరీ. కానీ దేవా, మీరొకరే దేవుడవని స్పష్టంగా క్లియర్గా మీ పరిశుద్ధమైన గ్రంథాన్ని చెప్తూ వస్తుంటుంది. ఈ వాక్యాన్ని బట్టి కూడా ప్రార్థిస్తూ ఉంటుండగా శిల్వ చింతన మరుగుపరచండి, మీ వాక్యం చేత నింపుతూ రండి, పరిశుద్ధాత్మ చేత ముద్రీకరిస్తురండి, నన్ను ఖాళీపరచండి, మీ పరిశుద్ధమైన వాక్యం చేత ఎదిగింప చేస్తురండి. యూ షుడ్ ఓన్లీ బీ గ్లోరిఫైడ్, యూ షుడ్ ఓన్లీ బీ తండ్రి the person who can be worshipped. I praise and worship for the time that you have given me a few minutes to spend in your presence and to talk. Thank you, Lord, for everything. With a great burden, I praise and worship and make me to be as thy Father mouthpiece, to be as just a speaker, and you only keep your words, Lord, and fill thy words in thy mouth, in thy child's mouth. I praise in నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అయితే ప్రైజ్ ద లార్డ్ అందరికీ. ఇక్కడ నేను వెన్ ఐ వాజ్ లుకింగ్ ఇట్ వాస్ ప్రెటీ క్లియర్. ఏమని ఉంది అని అంటే చూడండి, 8th చాప్టర్లో చాలా బాగుంది వాక్యం. ఏమని అంటే, కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయము లోకం. అయితే మీరు ఎందుకు తీసుకోరు ప్రసాదము అంటే మనుషులు చేసిన విగ్రహాలు కదా. ఇంకా సర్వ సృష్టిని సృష్టించింది ఒకడే దేవుడు, ఆల్మైటీ గాడ్. ఆ దేవుడికి రావాల్సిన మహిమ, ద వన్ హూ క్రియేటెడ్ ఈజ్ అ క్రియేటర్, హీ ఓన్లీ క్రియేటెడ్. అయితే దేవుడు అంటారు కదా. అయితే ఎన్నో దేవతలు, ఎన్నో విగ్రహాలు. చూడు, ఒకడు దేవుని ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరుకైన వాడే. కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయము లోకమందు విగ్రహము వట్టిదని ఒక్కడే దేవుడు తప్ప వేరొకడు దేవుడు లేడనియు ఎరుగుదుము. యు నో దట్ ఓన్లీ వన్ గాడ్, దేవుడు ఒక్కడే. ఇంతమంది దేవుళ్ళు, ఇంతమంది దేవతలు, హూ వుడ్ బి అ సుప్రీం, ఓకే, అండ్ లైక్ టాప్ లిస్టెడ్. నాకు వీళ్ళ ఫేవర్, నాకు ఈయన ఫేవర్, నాకు ఆయన ఫేవర్, మా కులానికి ఈయన దేవుడు, అలా ఎన్నెన్నో ఉంటాయి కదా. కానీ గాడ్ ఈజ్ ఓన్లీ వన్ గాడ్. ఇది ఎంత క్లియర్గా అంటే షార్ట్గా ఉంటుంది. ఇంతమంది దేవతల, ఇంతమంది దేవుళ్ళ. అరే, నాకు దర్జీ ఉన్నాడు, ఈ మెషిన్ నాకు తిండి పెడుతుందండి, ఈ మెషిన్ని మొక్కుతా, ఈ మెషిన్ని కొబ్బరికాయ కొడతా, ఈ మెషిన్కి పూజ చేస్తా. ఇట్ ఈస్ మేడ్ బై మెషినరీ. ఒకరి ఇండస్ట్రీలోకి వెళ్తే అక్కడ వాళ్ళు మెషినరీ మ్యానుఫ్యాక్చరింగ్ రా మెటీరియల్స్ తోటి ఆ మెషినరీని తీస్తారు. ఆటో ఎంత బాగుందంటే అంత బాగుంది, దాంతో నా ఫ్యామిలీ బాగుపడింది, నాకు కలిసి వచ్చింది. ఈ ఆటో, ఈ బైక్, ఈ సెల్, ఈ మొబైల్, ఈ పర్స్ని కొన్నప్పటి నుంచి నా పర్స్ నిండా డబ్బులే ఉన్నాయి, అందుకే పర్స్ని మొక్కుతా. Good, if you are praying for that purse, Deva, thank you. Please help me to have a wonderful purse. Before we go for shopping, we also pray for that, right? Prayer చేస్తాము, వెళ్తున్నారేవా, మీరే సహాయం దయచేయండి, మాతో ఉండండి. ఏది చీప్గా, ఏది బెస్ట్గా, ఏది తీసుకొచ్చినాక శాంక్టిఫై చేయండి. ఇట్ షుడ్ బీ యూజ్డ్ ఫర్ దై పర్పస్, మీకు మహిమ కలుగునట్లుగా. ఎనీ ఆఫ్ ద థింగ్స్ మనము ప్రార్థన చేస్తూ ఉంటాం. అంత మాత్రాన పర్స్ దేవత కాదు, డబ్బులు దేవుళ్ళు కాదు, దేవతలు కాదు అంటే ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తే నా దాంట్లో సబ్స్క్రైబర్స్ హిందూస్ కూడా ఉన్నారు, ఏం మాట్లాడుతున్నారు అని గొడవ పెడతారు. ఇట్స్ జస్ట్ అ కామన్ సెన్స్ విట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. అండ్ యూ కాంట్ ఇన్ఫోర్స్ us and you can't justify that you are a good, you are a right and we are wrong. ఎవరు రైట్, ఎవరు రాంగ్ అనేది, తప్పు ఒప్పుల గురించి we are not talking. So we are talking about only one God, that is a creator, whom that all glory should belongeth to him alone. మరి ఏ దేవుళ్ళు ఇంతమంది ఉన్నారు, ఏ దేవతలు ఇంతమంది? చూడండి ఇంకొకసారి. I want to read 1 Corinthians 8th chapter. If it's possible, I'll read in Telugu and English.
ఒక యాక్చువల్ ఫోర్త్ చెప్తా 8:4. కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయము లోకమందు విగ్రహములు వట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము. As concerning therefore the eating of those things that are offered in sacrifice unto idols, we know that an idol is nothing in the world, and that there is none other God but one. ఇక్కడ ఇంకొక మాట చెప్తాను. ఏంటిది అని అంటే ఇప్పుడు దేవుడికి రావాల్సిన మహిమ. ఓకే, ఇప్పుడు అవార్డ్స్ సెరమనీస్ ఉంటాయి, చాలా పార్షాలిటీస్ జరుగుతాయి, అవార్డ్స్ కొనుక్కుంటారు పైసలు పెట్టి, అక్కడంతా కూడా చాలా లాబింగ్ జరుగుతుంది అన్నట్టు. కొంతమంది బిడ్ చేసేవాళ్ళు, షేర్ హోల్డర్స్, షేర్ పాయింట్స్, ప్రాజెక్ట్స్ తెచ్చుకోవడము, ఎనీథింగ్, ఎనీ ఆఫ్ ద ఇండస్ట్రీ, ప్రోస్ ఉంటాయి, కాన్స్ ఉంటాయి, అట్లా ఇట్లా అని మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు నాకు రావాల్సి యాక్చువల్గా అయితే నాకు బెస్ట్ అవార్డు రావాల్సింది, కానీ వాళ్ళకి వెళ్ళిపోయింది. అంతెందుకు మన ఒక సింగర్ షీ బీన్ అవార్డెడ్, అయితే అప్పుడు తను రిజెక్ట్ చేసింది. ఎందుకు అంటే నాకు ఇది ఇప్పుడు కాదు ఎప్పుడో రావాల్సింది, నేను తీసుకోను అని చెప్పి రిజెక్ట్ చేసేసింది. జానకి ఒక సింగర్. అయితే అసలు నేమ్స్ చెప్పొద్దు, నేను చెప్పను కూడా. ఇఫ్ యూ కెన్ రీసెర్చ్ యూ కెన్ రీసెర్చ్. అట్లా అంటే వై దట్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ అంటే మేబీ వాళ్ళ దృష్టికి వచ్చిందో రాలేదో, ఇగ్నోరెన్స్ తోటో, లేకపోతే వాంటెడ్గానా, వీ డజంట్ నో. అయితే ఇక్కడ గాడ్స్ గ్లోరీ, హీ ఓన్లీ ద గాడ్ హూ క్రియేటెడ్. అయితే నా ఫ్రెండ్ నేను ఇద్దరం ఇట్లా డిబేట్లు చేసుకుంటూ ఉంటుంటాం అనమాట. నా స్కూల్ ఫ్రెండ్ ఆయన ఏమంటాడంటే, నేను చర్చికి వస్తాను తబిత, మరి నువ్వెందుకు రావు, మేము అన్నీ చేస్తాం, నువ్వెందుకు చేయవు అంటే, నేను ఒకటి అన్నా, ఒక బొమ్మని నేను తయారు చేశాను, కష్టపడి తయారు చేశాను. అయితే మనం అందరం చేసినాంలే అంటే ఎట్లా అనిపిస్తుంది? అట్లెట్లా అంటావురా, నేను చేసిన సొంతంగా డే ఇన్ అండ్ డే అవుట్ కూర్చొని మరి నేను తయారు చేసిన, మనం అందరం చేసినాంలే అంటే అట్లెట్లా ఒప్పుకుంటా నేను? Either you have to contribute anything, either your time, either your planning, any of, then we all together, we work together ante then okay, we share the fruits అనుకోవచ్చు. But here the fruit is mine, I am only the one, I am a proprietor, I am a CEO, I am a president, I am any of it, because it's been created from the ideology నుంచి, ఐడియాస్ నుంచి, బ్లూ ప్రింట్ నుంచి, తర్వాత ఇంకా వాట్స్ ఎవర్ ఫైనల్ ప్రోడక్ట్ యూజర్ ఇన్ కస్టమర్ ఏదో ఒకటి ఏమనుకుంటే మరి. కానీ హోల్ అండ్ సోల్ వన్ పర్సన్ కాంట్రిబ్యూషన్. ఒక ప్రాజెక్ట్ ఉంది అని అంటే ఎంతమంది హ్యాండ్స్, ఒక ఫిల్మ్ ఉంది అంటే ఎంతోమంది హ్యాండ్స్ తోటి ప్రోడక్ట్ అనేది బయటకు వస్తుంది, ప్రాజెక్ట్స్ బయటకు వస్తాయి కదా. నెక్స్ట్ ఏమేమి ప్రాజెక్ట్స్ ఉన్నాయండి, ఆ ప్రాజెక్ట్ ఉంది, ఈ ప్రాజెక్ట్ ఉందని పీపుల్ స్టార్టెడ్ సేయింగ్ ఆల్ ఎనీ టేకప్ వర్క్. అలా దేవుడు ఎట్లా ఒప్పుకుంటాడు, నేనే చేశాను, ఆయన దేవుడితోటి సమానం ఏముంది? నథింగ్ క్యాన్ బీ కంపేర్డ్ ఆర్ ఈక్వల్ ఆర్ వాట్స్ ఎవర్ యూ కాల్. ఆయన ఒక్కడే దేవుడు. ఆయన నన్ను కాపాడడానికి ఆయన ఒక్కడే ఏం చేసిన, ప్రాణం విడిచిండు. తప్పిపోతున్నా కూడా కాపాడడానికి, రక్షించడానికి. నా గురించి ఎవరు చనిపోతున్నారు చెప్పండి? ఎనీవన్ క్యాన్ డై ఫర్ మీ. నేను ప్రేమిస్తున్నా, అట్లా చేస్తున్నా చచ్చిపోతావా నువ్వు? గాడ్ కానీ ఆయన పిచ్చితోటి చచ్చిపోయిండొచ్చేమో కానీ ఎవరైనా కానీ ఆయన పాపం చేయని వ్యక్తి నా కొరకు ప్రాణం పెడుతున్నాడు. ఓకేనా? అంటే ఇక్కడ ఏంటిది, నన్ను ప్రొటెక్ట్ చేయడం కోసం, నాకు పరలోక రాజ్యం ఇవ్వడం కోసం, తల్లి గర్భంలో రూపింపబడక ముందుకే బిఫోర్ ద ఫార్మేషన్, బిఫోర్ ద వరల్డ్ ఫార్మేషన్ అప్పుడే హీ న్యూ మీ, హీ కాల్డ్ మీ విత్ ద నేమ్, and he knew me and he's guiding me right now with his word తర్వాతనేమో and after my death also he will be there. That is called God. Okay na? So might be hope that may God, the Holy Spirit gives you the wisdom, the knowledge, and don't ఏమంటారు, మీరు తినరు, మేము తినము, అపవిత్ర, మేము తినకపోతే సరే, ఇట్ ఈస్ యువర్ విష్. ఎందుకు తింటలేరు, ఎందుకు తినాలా, ఎందుకు చేస్తలేరు? ఎవ్రీ వన్స్ బిలీఫ్స్ ఆర్ డిఫరెంట్. ఓకే, నా బిలీఫ్స్ ఆర్, నాకుంటే వాళ్ళ బిలీఫ్స్, ఫెయిత్, తర్వాత కరెక్షన్స్, ఫాలోయింగ్ థింగ్స్.
ఏవో నా హీరో ఈ హెయిర్ స్టైల్ వాడుతున్నాడు, నా హీరోయిన్ ఈ డ్రెస్ వాడుతుంది. దేర్ ఫాలోయింగ్స్, దేర్ ఫేట్స్ కంప్లీట్లీ, దేర్ బిలీవ్స్, ఓకేనా, వాట్ దే థింక్. కానీ ఒకరికి అభ్యంతరకరంగా ఉండకూడదు అది. కానీ ఇందులోనే మీరు చూసినట్లయితే చూడండి ఎంత క్లియర్గా 1 Corinthians 8th చాప్టర్లో సేమ్ కింద చూడండి. కాబట్టి భోజన పదార్థముల వలన నా సహోదరునికి అభ్యంతరము కలిగిన ఎడల నా సహోదరునికి అభ్యంతరము కలుగజేయకుండుటకై నేనెన్నటికి మాంసము తినను. ఇక్కడ నాన్ వెజ్ తింటున్నావా, నాన్ వెజ్ తింటలేవా అని కాదు, కానీ ఒకరికి కొంతమంది ఇట్లా నీస్ చూడగానే కొంతమందికి వామిటింగ్ రావడము, లేకపోతే అనేబుల్ టు సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్. అలాంటప్పుడు ఓకే, దట్స్ ఓకే. ఇఫ్ యూర్ నాట్ కంఫర్టబుల్ ఐ విల్ ఆల్సో నాట్ ఇట్. నాకు ఐ ఆల్సో హ్యావ్ ది అదర్ ఆప్షన్, ఛాన్స్ ఉంది కాబట్టి ఐ టేక్ దట్ ఆప్షన్. అంటే యు ఆర్ సీకింగ్, అంటే దేవుడు ఏమన్నాడు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. we all belonging, we are a body parts of God, Christ. ఇంక ఇదంతా చాలా పెద్ద డెప్త్ సబ్జెక్టు. అంటే ఒకరికి అభ్యంతరకరంగా ఉండొద్దు. నేను స్కూల్ పీపుల్ లీడర్గా ఉండే, స్కూల్ పీపుల్ లీడర్గా ఉండే, తర్వాత లీడర్గా కూడా ఉండే, క్లాస్ లీడర్గా 3rd class నుంచి టిల్ 10th class. ఓన్లీ 10th classలో క్లాసెస్ని కంబైన్ చేసిండ్రు సెక్షన్స్ని. ఇంకా నాకు ఇంకేమొస్తుందిలే అని అనుకున్నా. కానీ ఒక గ్రీవమైన మాట, తబిత లీడర్. ఎవరు లీడర్ అంటే తబిత. అది ఇక బాండ్ పేపర్ మీద రాసేసినట్టు అయిపోయింది. అయితే నేను క్లాస్ మెయింటైన్ చేసేటప్పుడు ఎట్లా ఉంటుండే అని అంటే, పక్కన పిల్లలు మీరు ఆడుకోండి, పిల్లలు అంటే చిన్నపిల్లలు కదా, మా క్లాస్మేట్సే, నేను అలా యూ కెన్ టాక్ బట్ దట్ వాయిస్ షుడ్ నాట్ డిస్టర్బ్ అదర్స్. ఎందుకంటే ఫ్రీ పీరియడే, మాట్లాడుకోండి, స్లోగా మాట్లాడుకోండి, ఏమైనా స్లోగా బుక్లో గేమ్స్ ఆడుకోండి. బట్ ఏదేంటి నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు అని చెప్పి ఆ ఎంజాయ్మెంట్ పక్కన వాళ్ళకి డిస్టర్బెన్స్గా ఉండకూడదు, అది అభ్యంతరకరం. అది సేమ్ ఇంగ్లీష్లో చదువుతాను. వేర్ ఫోర్ ఇఫ్ మీట్ మేక్ మై బ్రదర్ టు అఫెండ్ ఐ విల్ ఈట్ నో ఫ్లెష్ వైల్ ద వరల్డ్ స్టాండెత్ లెస్ట్ ఐ మేక్ మై బ్రదర్ టు అఫెండ్. అంటే ఐఎమ్ స్టాండింగ్ వాళ్ళ బ్రదర్కి సపోర్ట్. ఎందుకు అని అంటే దే ఆర్ సిట్టింగ్ టుగెదర్ and some people doesn't like it, so don't do it, or else you be a part and do it and then come up. అయితే నేను అప్పుడు ఏం చేస్తుండే అంటే, అల్లరి చేయకుండా సౌండ్ తగ్గించాలా. అలాంటప్పుడు నేనేం చేస్తాను అంటే వెనకకి తిరుగుతుండే, బోర్డు ఇదనుకో, బోర్డు సైడ్ ఇట్లా వెనకకి తిరిగి చాక్ పీస్ పట్టుకుంటే ఫస్ట్ నేమ్స్ అని రాసిస్తుండే. నేను క్లాస్ మెయింటైన్ చేయాలని అంటే నేను వెనకకి తిరిగాను, నేను మిమ్మల్ని చూడను, కాకపోతే నా ఇనిషియల్స్తో సహా నాకు తెలుసు అనమాట నా క్లాస్మేట్స్. ఎంవిఎస్ ప్రీతి, సిహెచ్ పావని, పి హరీష్, బిఎస్వి కమలేష్, డివి సాయి, అట్లా ఎన్నో పేర్లు నా రాసి అలా అలవాటు అయిపోయింది. అయితే ఇంకా ఎప్పుడన్నా చెప్తున్నప్పుడు కూడా నేమ్స్ అంటే ఫస్ట్ పి హరీష్ అని రాసేస్తాను, ఆయన మాటలు వినిపిస్తే రాసేస్తాం. ఇట్లా తిరిగి నాకు వాయిస్ వినిపించదు, ఏమన్నా చేయండి, బ్యాక్ ఆఫ్ మీ యూ డూ ఎనీథింగ్, బికాస్ ఇట్స్ అ లీజర్ పీరియడ్. ఐ విల్ నాట్ ఆస్క్ యూ టు స్టడీ, చదవండి లేకపోతే రాయండి, అట్లా ఐ విల్ నాట్ ఎన్ఫోర్స్, బికాస్ ఐఎమ్ ఆల్సో స్టూడెంట్, ఐఎమ్ లైక్ దమ్ ఓన్లీ. కాకపోతే ద వాయిస్ షుడ్ నాట్ గో అవుట్ అండ్ ఇట్ షుడ్ నాట్ డిస్టర్బ్ అదర్ క్లాసెస్. అలా అని చెప్పి నేను బోర్డ్ సైడ్ టర్న్ అయ్యి నేమ్స్ అని రాసి ఉంటుండే అనమాట. ఇక పేరు నాకు వాయిస్ నాకు అర్థమైపోతుంది కదా, ఏ వాయిస్ ఎవరిది అని చెప్పి రాసిస్తాను అనమాట. తర్వాత ఏం చేస్తుండే, డబల్, ఇంకా ఒకసారి కాదు, ఇంకా మాట్లాడుతుంటే డబల్ రాసేస్తాం, ఇంకా మాట్లాడుతుందంటే ఇంకా డి అని రాస్తాం, ఇంకా మాట్లాడుతుందంటే ఇంకా డి రాస్తారు ఆ పేరు మీద. ఈ 3 డీలు వచ్చినాయి అనుకో, మళ్ళీ ఏం చేస్తారు, రబ్ చేసేసి టూ మచ్ అని రాస్తాం. అట్లా నా లైఫ్ అవుతూ ఉండే అనమాట. స్కూల్లో మా పీటీ సార్ వస్తుండే కర్ర పట్టుకొని, పేరు చదువు, నేమ్ చదవండి, నిల్చోండి అంటుండే. బడ్జెట్ ఎంత ఫోర్స్ఫుల్గా కొడుతుండే అంటే, ఆ కాలంలో కొట్టేటి ఉంటుండే. ఇప్పుడైతే పిల్లల్ని కొట్టాలంటే అది ఒక పెద్ద అఫెండ్. అప్పుడైతే చదవండి, నేమ్ చదువు, ఏం పేర్లు, నెక్స్ట్ ఏం పేరు, ఫట్ అని కొడుతుండే. ఇంకా నేను టూ మచ్ ఇక్కడ ఎంత అంటే అంత సిన్సియర్గా చెప్తుండే అనుకో బాగా. ఇంకొకసారి అయితే నాకే ఛాన్స్ వస్తుండే, నేనే కొడుతుండే. నేను అసలు ఎట్లా అంటే ఇంకా గోడ సైడ్ కూర్చున్నాను అనుకో, గోడకి వాళ్ళకి కొడుతుండే ఇట్లా కర్ర పెట్టి, ఇగో నువ్వు అది చేసినాక అనవసరం గోడకు దెబ్బలుతుంది చూడు దెబ్బ అని అంటుండే. సో వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ యూ హ్యావ్ టు బీ గుడ్, బీ కైండ్, లవ్ ఈచ్ అదర్, ఓకే. అండ్
నీకంటే ఎదుటి వాళ్ళు యోగ్యంగా, దే ఆర్ వర్త్, దే ఆర్ ఏమంటే ప్రెషస్. యూ డిఫైన్డ్ ఆర్ యూ థింక్ నేనే గ్రేట్ అని కాదు, కానీ నీ ముందున్న పర్సన్ హీజ్ అ ప్రెషస్ అని అనుకోవాలన్నమాట. వీడికేం తెలుసు వేస్ట్ గాడు. యూ షుడెంట్ కీప్ ఎనీ ఆఫ్ ద పర్సన్ అవే. Every person got their talent. Just encourage them. If you could not do it, that's okay. Just be a part of. కానీ డోంట్ థింక్ దట్ ఐఎమ్ గ్రేట్, అది ఇది నాకు పక్కన వాళ్ళని దేకను, నేను అసలు నాకు సంబంధం లేదు, నాకు తెలియదు అని అనకూడదు. చాతనైన కాడికి నువ్వు హెల్ప్ చేయాల్సిన దానికంటే తక్కువ చేసిన ప్రాబ్లమే. బైబిల్లో ఎన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయంటే, ఎన్ని రూల్స్ ఉన్నాయంటే, ఎన్ని రెగ్యులేషన్స్ ఉన్నాయంటే, ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం. If you're not following the commandments, then it's a sin. Sinners will not enter into kingdom of heaven. పరలోక రాజు, ఇప్పుడు నేను ఇందాక ఐ వాస్ టాకింగ్ టు వన్ ఆఫ్ ద బ్రదర్, అయితే దేవుడు తన సొంత కుమారుణ్ణి కూడా వదిలేసుకున్నాడు. ఆయన పాపం అంతా, మన శాపం మన పాపం ఆయన మీద పడినప్పుడు ఆయన చేయి వదిలేసిండు తండ్రి. ఆ సొంత కొడుకునే ఆయన మరణానికి విడిచిపెట్టినప్పుడు నువ్వు నేను ఎంత? No, I have one more alternative, one more way that I can make it solved or resolved అని చెప్పలేదు. There is only one way, that is through Jesus Christ. You're supposed to go or enter into the kingdom of heaven. నేను యాక్చువల్గా 5-10 minutes కంటే ఎక్కువ తీసుకోవద్దు అనుకుంటాను, బికాస్ ఐ డోంట్ వాంట్ యువర్ టైమ్ ఆల్సో టు గెట్ వేస్టెడ్ బై లిస్నింగ్ టు దిస్ ఆల్ వీడియోస్. Stay tuned. Please like, share and subscribe to my channel. More is that utilize your time, be accountable to your time, to your money what you earned, and especially the salvation and the talents what you have, it should be accountable and it should be multiplied. ఇంకోటి ఏంది ఏమని చెప్పొచ్చు నేను అని అంటే, గాడ్ విల్ మెజర్ ఇట్. అప్పుడు మనము we should be equal what according to his expectations. May God bless this word of God. Praise the Lord అందరికీ. Praise the Lord.